ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హిందూ మతంలో పిండాలు పెడతారు ఓకే, మరి విదేశీయుల మాట ఏంటి? వాళ్ళివేమీ చేయరు కదా, అంటే గరుడ పురాణం వారికి వర్తించదా? నిజానికి ఆకలి, దప్పిక అనేవి మనుషులందరికీ సమానమే. గరుడ పురాణం ప్రకారం పిండం అనేది ఒక మతం ఇచ్చే కానుక కాదు, అది ఆత్మకు అందే సూక్ష్మశక్తి. మీరు గమనిస్తే ప్రాచీన ఈజిప్షియన్లు తమ పిరమిడ్లలో ఆహారాన్ని పెట్టేవారు. మెక్సికోలోని ప్రాచీన సంస్కృతుల్లో చనిపోయిన వారి కోసం ప్రత్యేకంగా ఆహార వేడుకలు జరిపేవారు. పేర్లు వేరైనా ఆత్మకు శక్తిని పంపాలనే తపన ప్రపంచవ్యాప్తంగా ఉంది. మరి అసలు ఎవరూ ఏమీ చేయని ఆత్మల పరిస్థితి ఏంటి? అనాథ దిక్కులేని ఆత్మలకు పిండం ఎవరు పెడతారు? మరి ఇతర దేశాల్లో చనిపోయిన వారికి లేదా అసలు బంధువులే లేని ఆత్మలకు బలం ఎలా అందుతుంది? గరుడ పురాణం దీనికి ఒక అద్భుతమైన మార్గం చెప్పింది. మనం పిండ ప్రదానం చేసేటప్పుడు కేవలం మన వంశస్థులకే కాకుండా ఏషాం న మాతా న పితా అంటూ ఒక ప్రార్థన చేస్తాం. అంటే ఈ లోకంలో దిక్కులేని వారు, ఇతర దేశాల్లో మరణించిన వారు, పిండం పెట్టేవారు లేని ఆత్మలందరికీ ఈ శక్తి చెందాలి అని కోరుకుంటాం. దీనినే ధర్మపిండం అంటారు. ఒకవేళ ఇటువంటి ఆచారాలు జరగని పక్షంలో ఆ ఆత్మ కేవలం తన సొంత పుణ్యఫలం మీద ఆధారపడాల్సి ఉంటుంది. పుణ్యమున్న ఆత్మలకు ప్రకృతి సిద్ధంగానే శక్తి లభిస్తుంది. కానీ పాపాలు ఎక్కువగా ఉండి ఎవరూ సాయం చేయని ఆత్మలు మాత్రం వైతరిణీ నది వద్ద అత్యంత దారుణమైన ఆకలి దప్పులతో అలమటిస్తాయి. గయాక్షేత్రంలో చేసే ధర్మపిండం లేదా మహాలయ అమావాస్య రోజున చేసే తర్పణం ప్రపంచంలోని సమస్త ఆత్మలకు బలాన్నిచ్చేలా డిజైన్ చేయబడింది. సనాతన ధర్మం ఎంత గొప్పదంటే అది లోకంలోని సమస్త ఆత్మల శాంతిని కోరుకుంటుంది.